జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ రానే వచ్చింది. ఇక్కడ కళ్యాణ్ గారు కూడా భారీ మెజారిటీతో నెగ్గారు. ఎలా ఉందన్న స్పందన? చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే, అంటే ఇక్కడ కళ్యాణ్ గారి గెలవరు, ఎలా గెలుస్తారో చూస్తాను, గెలిస్తే పేర్లు మార్చుకుంటాం, లైక్ అంటే కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా దాటినామని చెప్పి చాలామంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్ గారు ఒకసారి ఒక మాట చెప్పారండి, కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్నారు. అలాగే చేశారు, అది చేసి చూపించారు. ఇప్పుడు కూడా మీటింగ్లో కూడా చెప్పారు ఆయన, 151 సీట్లు ఉన్నాయని చెప్పేసి జగన్ నువ్వు మిడిసిపడుతున్నావు, ఆ ఒకటి తీసేస్తాను, ఒకటి తీసేస్తే 15 ఉంటాయన్నారు. ఈరోజు 14కో 10కో 15 లోపల వచ్చాయి. కళ్యాణ్ గారు అన్నారు, ఈరోజు చేసి చూపించారండి. ఎందుకు అంత దారుణమైన వాటిని ఎందుకు వైఎస్ఆర్సీపీ చూస్తుంది? అంటే లాస్ట్ టైం 151 సీట్లు వచ్చిన పార్టీకి ఇప్పుడు కేవలం 15 అలా రావడం దేనికంటారు? వాళ్ళు చేసిన విధానం బాగలేదు. ఒక రాక్షస పాలన, ఒక కక్షాపూరితమైన పరిపాలన చేశారండి వాళ్ళు. 151 సీట్లు ఇచ్చి మన ప్రజలు దీవించినప్పటికి కూడా వాళ్ళ పరిపాలన చేయకుండా కక్షాపూరితంగా కక్ష తీర్చుకోవడానికి వీటి మీద పనిచేశారు తప్పించి ప్రజలకి ఏదో చేద్దామని, మంచి చేద్దామని ఒక డెవలప్మెంట్ కానీ ఏమీ లేవండి. ఒక సంక్షేమం ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు మీ సంబరాలు? ఎలా ఉంటున్నాయి ఇక్కడ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు? సంబరాలు అయితే అంబరాన్ని అంటుతాయండి, మా పిఠాపురంలోని అంటుతాయండి, అంబరాన్ని అంటుతాయి. అంటే మీరు అంటే ఎక్కడి నుంచి? కోయిటానా? ఓకే, అంటే మీరు దుబాయ్ నుంచి వచ్చారు కళ్యాణ్ గారు గెలుపు కోసం. కళ్యాణ్ గారు గెలిచారు, ఇప్పటికైనా దుబాయ్ వెళ్తారా లేదా? వెళ్తానండి. దుబాయ్ వెళ్తారు. ఎందుకు వచ్చారు దుబాయ్ నుంచి? నేను ఆయన పోటీలను వచ్చాను. ఆయన గాజువాకలో పోటీ చేస్తారు అనుకున్నాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఆయన మరి ఈసారి పిఠాపురం ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గాజువాక సీటు ఆయన ఛాలెంజ్ చేశారు. వాళ్ళ సీన్కి పిఠాపురం ఎంచుకున్నారు. నేను కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని నేను రాయించుకున్నాను. మా అన్నగారు ఆయన రాయించారు దగ్గరుండి. ఓకే, మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? అమలాపురం. కానీ మీరు గాజువాక రాయించుకుని గాజువాకలు వేసారు, ఇప్పుడు పిఠాపురం రాయించుకుని ఇప్పుడు పిఠాపురం వేసారు. ఎందుకంటే అంత అభిమానం దేనికి పవన్ కళ్యాణ్ గారు అంటే? పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం మాకంటే, ఆయన అంత అభిమానం మాకు ఆయన అంటే. అలాంటి వ్యక్తి ఎప్పుడు గెలిచారు, మరి మీ ఆనందం ఎలా ఉంది? చాలా అండి, చాలా ఆనందంగా ఉందండి, చాలా అండి. ఓకే, మీరు ఎలా ఉంటే ఇప్పుడు శాంత సంబరాలు ఏ విధంగా చేసుకుంటారు? బాగా చేసుకుంటాం, చాలా బాగా చేసుకుంటామండి. చాలా బాగా చేసుకుంటారా? థ్యాంక్ యూ అన్న.